సుసంపన్నమైన అమూల్యమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతివారు మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కడదా కనిగలాగా ఇది వీడిపోదురా. సంపదలున్నా స్నేహానికి సరియాన్నా పలికాడే బంధువులున్నా నేతానికి సరియాలన్నా మాయా మర్మం తెలియని చెలిమే ఇంగడు కరుగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ హస్తిరా, నీ గౌరవం నిలిపేను వారికి ప్రాణము స్నేహం, రక్తానికి రక్తము దేశం, నీది నాలని వేదము వేదం నిర్మలమైనది స్నేహమురా. యువతరాల స్థిరమైనది ఈ జగతిలో విలువైనది నీ స్నేహమురా. కడదా కనీడలాగా నీవు వీడిపోదురా. నీ గుండెలో పూసేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. దేహాలి కన్న మిన్న మృగానలేదురా. ఈ లోకం విడిచి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ మనకు ఉంటాయి అనే విషయాన్ని మనందరికీ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో నేను ఉపాధ్యాయులను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటాను. గురువు గారు దత్తకుమార్ గారు నాకు ఇండియన్ మాస్టర్గా కొమ్మూరులో పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నరసింహపూర్ పీలో పనిచేస్తూ ఉన్నారు. సార్లు ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గొప్పగా ఎదగడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకోవడంలో భాగంగా మొదటగా మనం ఎందుకంటే ఇప్పటికే రిటైర్ అయిన వాళ్ళని ముందు మనం సన్మానించుకున్న తర్వాత చిట్ట చివరికి మిగతా ఉపాధ్యాయులు అంటే ఇందులో వేదాలయంలో అందరూ మన ఉపాధ్యాయులు మేడంను ఘనంగా సన్మానించాల్సిందిగా మన క్లాస్మేట్స్ సో కేవీఎం ప్రకాష్ రావు గారికి సాదరాహ్వానం. సో ఇంతకుముందు రాని టీంలో వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కరు పట్టుకున్నట్టే మిగతా గ్రూప్ రావాలని జరగండి. బ్యాగ్ చేయాలని ఒక్కరు మేడం దగ్గర చేసుకోండి.
స్టార్ట్ 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 ఎస్ అది కనబడతలేదు, మనం వెనక్కి జరగాలి. సురేష్ గారు అసలు కనబడతలేదు, వెనక్కి జరగాలి. ఏంటి ఇంకా 4 నిమిషాలు ఏంటి, మెల్లగా వేసుకుంటే వెళ్ళండి. సో మన టీచర్స్తో మనము ఎందుకంటే గొప్పగా చేయలేమేమో, మన శక్తి మీద చూస్తున్నాం. మన మనస్ఫూర్తిగా మన భూమిని మనకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సురేష్ అనే అబ్బాయి ఎంఎడ్ పూర్తి చేశాడు, తను మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో తను ఈ పాటను రాయడం జరిగింది, తనే పాడడం జరిగింది. దానికి సంగీతం మామిళ్ళ లక్ష్మణ్ గారు ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తంగా మన నిర్మాణంలో అంటే సుపతి వెల్ఫేర్ సొసైటీ నిర్మాణంలో రావడం జరిగింది. అందరి నాదుకుంటూ ఆదర్శము అయినారు, సేవే మా లక్ష్యముగా కదిలినారురా, సేవే మా లక్ష్యముగా కదిలినారురా, కలిపి సాయపడే సాయి తోళ్ళురా, సోపతోళ్ళురా, మానవత్వమే మరిసిన ఈ జగములో మిత్రులంతా ఏకమై కదిలినారు, వాళ్ళు కదిలినారు. పుట్టుకతో పేదవారు తిరిగి పెద్దగయ్యినారు, మానవత్వముతో మంది మనసు దోచినారు, గుడిసెలోన పుట్టినారు, గంజి తాగి బతికినారు, కాయ కష్టముతో అందనంత ఎదిగినారు, సేవ చేసే గుణం ఉన్న జ్ఞానవంతుడు, సేవ చేసే గుణం ఉన్న జ్ఞానవంతుడు, బాధలెన్నో బాపినట్టి బుద్ధిమంతుడు, సోపతోలు. ఇందులో భాగస్వాములై నిలుస్తున్న ఎందరో మనసున్న ఆత్మీయులకు ఈ గానం అంకితం. మన ఈ సేవలు నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ సోపతి. యాన్యువల్ రిపోర్టు ఇవ్వకపోయేది, మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇచ్చేది కదా, ప్రోగ్రెస్ ఇచ్చేటోళ్ళు మీరు. మా ప్రోగ్రెస్ను మేము ముందు పెడుతున్నాం సార్. వసంతాలకు పూర్వం కలిసి బతుకు పాఠాలు నేర్చుకున్న మన బడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జైపూర్ ఎంతోమంది ఉత్తమమైన ఉపాధ్యాయుల మధ్య రూపుదిద్దుకున్న మన బాల్యం ఎన్నో జీవితకాల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉత్తమ జీవితాన్ని గడపడానికి నిత్యం తపిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న మిత్రులందరికీ రజతోత్సవ శుభాకాంక్షలు. ఒకరికొకరు సహకరించి పూర్తి చేస్తామని తెలియజేస్తూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సుపతి వెల్ఫేర్ సొసైటీ బృందానికి అట్లాగే మన ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు అలా ఒక ముందుండి చాలా కష్టపడి ఎన్ని బాధలున్నా, ఇరుగులున్నా, ఇబ్బందులున్నా ముందుకు నడిపిస్తున్న జలంపల్లి శ్రీ టీచర్ గారికి నా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా రాఘవ్ రెడ్డి గారికి, మన రమేష్ తమ్ముడికి, ఇక మన బృందారం శ్రీని గారికి, ముఖ్యంగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సిద్ధించేటట్టుగా తయారు చేసేవాళ్ళు, అది అట్లాంటి వాతావరణమే ఇక్కడ ఉండడం అనేది, అది నరసింహారెడ్డి గారి ద్వారానే కావడం అనేది, ఈ పాఠశాలలో పనిచేసే సద్భాగ్యం కలిగినందుకు నరసింహారెడ్డి గారి వద్ద పనిచేసేటువంటి సద్భాగ్యం కలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ జరగని కార్యక్రమం అంటూ లేదు. ఒక విద్యాపరమే కాకుండా ఆటల పోటీలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, కవిత్వం సంబంధించినటువంటి కానివ్వండి, కార్యక్రమానికి ఒక్కొక్క సందర్భంలో అనుకున్నాను 3 బస్సులు మారి రావాలి, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటుందో. కానీ ఒకవేళ అట్లానే అనుకోని రాకుండా ఉంటే మీరు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని మిస్ అయ్యేవాడిని. మీలాంటి మిత్రులు కలుసుకున్నటువంటి సద్భాగ్యం కలిగేది కాదు. అంతేకాకుండా మీ యొక్క కార్యక్రమాలు తెలిసే అవకాశం నాకు ఉండేది కాదు. తర్వాత ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మిత్రులందరూ యువకులే కానీ నేను 70 దాటినోని అటువంటి పిలిచి ఫోటోలో గిట్టోలో వచ్చి ఇంకా నా యొక్క లైఫ్ స్పాన్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెరుగుతాయి అన్నమాట. నమోవాకాలు తెలియజేస్తూ వారి యొక్క ఎక్కడ ఉన్నా కూడా వారు
ఆత్మ శాంతించి అధికారాలని కోరుతూ నాకు అందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 98-99 బ్యాచ్ సెలబ్రేట్ చేస్తున్నటువంటి మీ ప్రోగ్రామ్కి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఏదైనా మనసులో వస్తే తప్ప ఆలోచన కార్యక్రమము జరగదు. సంఘ సంస్కర్త అలాంటి అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడే ప్రోత్సహించిన ఉపాధ్యాయుల పాత్ర ఏమీ లేదు మోరల్ సపోర్ట్. ఆ రోజులు మేమేం చేసినామో మా వృత్తిరీత్యా మీరు గుర్తించారు. ఈ గుర్తింపే మాకు చాలా గొప్పది. మాకు ఇచ్చే అవార్డ్స్ కన్నా ఆ బహుమానాలకు ఈ అభిమానం మాకు చాలు జీవితంలో. మీ వెనుక మాకు చేతనైనంత వరకు మేము మీ వెనుక ఉంటాము. ఇప్పుడు మా వయసు దాటింది, ఏం చేయాలన్నా చేయలేము ఊరుకులాగా. కాకపోతే సలహాపూర్వకనైనా ఎప్పటికీ మా వంతు కృషి మేము అందిస్తున్నామని మీ అందరి ముందు చెప్తున్నాను. ఇంకొక థర్డ్ విషయానికి వచ్చేసరికి ఆ రోజు విద్యార్థులు మీరంతా, ఈరోజు పేరెంట్స్, కంగ్రాచులేషన్స్ అందరికీ. కుటుంబ విషయంలో అభివృద్ధి చెంది ఇవి రెండు కూడా మన సంస్థలే. అంటే కోవిడ్ వాలంటీర్స్ అనేది మనము ఇంకా రిజిస్టర్ కాలేక పనిచేస్తుంది సూపర్ వెల్ఫేర్ సొసైటీ. ఇది అయితే మనం రిజిస్టర్డ్, ఇది మనందరి సంస్థ. ఎందుకంటే నాకు తెలిసి ఎందుకంటే గర్వించదగ్గ విషయం ఏముండకపోవచ్చు మన అవార్డులు మన టీచర్ చేతిలో మీదుగా తీసుకోవడం అనేటువంటిది. థ్యాంక్ యూ అన్న. నేను ఇక్కడికి రావడానికి నన్ను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి చేపించినటువంటి నా తల్లిదండ్రులకు ప్రత్యేక పాదాభివందనాలు. నేను ఇక్కడికి 90 అక్టోబర్లో రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ పీఈటీ పోస్టు మాత్రం లేదు. ఎలాంగ్ విత్ పీఈటీ పోస్ట్ తోటి నేను జన్నారం నుండి ఇక్కడికి రావడం జరిగింది. శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఈరోజు నిజానికి చూస్తే విద్యార్థులు అనిపిస్తున్నారు కిందికి, కానీ తల చూస్తే మాత్రం నాతోటి సోదరులు సోదరి మనుల్లాగా కనిపిస్తున్నారు. ఈ యూనిఫామ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఆ రోజు నేను అనుభవించాను. గేటు ముందు కూడా కొద్దిగా నిలబెట్టేది, కానీ పరిస్థితులు అట్లుండేది. మా నరసింహారెడ్డి గారి సజెషన్ ప్రకారంగా చేయడం జరిగింది. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేది ఎవరు? మన నరసింహారెడ్డి గారు. వంటలు అంటే మామూలు కాదు, అది చేస్తాం సంతోషం, టీ స్టాల్ లెక్క పెట్టేది. కానీ చేయడానికి కూడా టైం ఇస్తూ వాళ్లకు తగిన విధంగా అక్కడ వాటర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమన్నా అపశృతి కలిగినప్పుడు అవి ఉపయోగించడానికి పెట్టేది. నేను ఇక్కడ నుండి 2000లో దైగం ట్రాన్స్ఫర్ అయింది. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులు, ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. మరి ఉదయం చూసినట్టుంటే ప్రేయర్తో స్టార్ట్ అనగానే నేను ఒక 30 సంవత్సరాల వెనుకకు వెళ్ళిన మళ్ళీ. ఎందుకంటే ఇవాళ కూడా ప్రేయర్కు 1 నిమిషం లేట్ వచ్చిన కొద్దిగా. ఇంత అత్యున్నత స్థానంలో ఉన్నారు. మరి వీళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చిండ్రు, మరి వాళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క సత్ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రమశిక్షణ అనేటువంటిది వాళ్ళని ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి అభిప్రాయం అయితే నాకు కలుగుతున్నది. మరి ముఖ్యంగా శ్రీనివాస్ సారు మరి ఒక టీచర్గా ఉండు ఇక్కడ కూడా అంతే ఒక క్లాస్ రూమ్ లాగానే నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మరి ఆ టీచర్కు ఏ విధంగానైతే మీరందరూ కూడా గౌరవం ఇచ్చిండ్రో అప్పుడు మాకు మీరందరూ గౌరవం ఇచ్చిండ్రు కాబట్టి మరి మమ్మల్ని మీరు గుర్తుంచుకోవడం జరిగింది. ఈ అపూర్వమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదికపై ఆశించిన గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ అన్న గారు, మారుతురావు సార్ గారు, దివాకర్ రెడ్డి గారు, సురేష్ సార్ గారు,
జ్ఞానీల మేడం గారు మరియు శ్రీదేవి మేడం గారికి అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి. 20 సంవత్సరాల క్రితము మేము ఇక్కడ నాటిన విత్తనాలు శాఖోపశాఖలుగా మారి వటవృక్షాలుగా మారి సమాజ సేవకు పునరంకితమవుతున్న ప్రపంచంలో విద్యార్థులు ఉన్నారా అంటే జైపూర్ విద్యార్థులే. మొన్న 4 రోజుల క్రితము టేకుపట్ల పిల్లవాడి ఆటోలో నేను వెళ్తున్నాగా ఏదో మాట వచ్చి ఎక్కడ చేరిన వాటి నేను జైపూర్లో చేరిన సార్ అని పిల్లవాడు అన్నాడు. ఆ పిల్లవాడు చెప్తాడు, మాకు అప్పుడు నరసింహారెడ్డి సార్ ఉండే, మాకు అప్పుడు దత్తు కుమార్ సార్ ఉండే, మాకు అప్పుడు ప్రకాష్ సార్ ఉండే, వాళ్ళందరూ అని చెప్తున్నారు. చెప్పగానే మరి నాకు చూడు అని నేను చెప్పిన, నేను దత్తు కుమార్ అయిన ఒక ఆట ఆపేదా సార్ మీరేనా అని ఏం చెప్పిన అంటే, ఇక్కడ మీరు క్రమశిక్షణ నడవడిక అనేది ఏ విద్యార్థులు లేరని చెప్పక తప్పదు. దేవుని ఆశీస్సు లేకున్నా ఏం కాదు, కానీ గురువు యొక్క ఆశీస్సు మీకు ఉందంటే మీరు ఒక అత్యున్నత హిమాలయ శిఖరాగ్రంపై నిలబడతారు. ఎప్పటికి కూడా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక్కసారి మీ గురువులను స్మరించుకోండి, మీకు అన్ని ఆపదలు పోతాయి, అన్నీ మంచుకుంటాయి. ఎందుకంటే మేమందరం కూడా మీరు చల్లగా హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు మేమేం చెప్పాలి తప్పదు. అక్కడ బండ ఉంది, బండ మనం దొక్కుతాం, దాన్ని మొక్కం మనం. ఒక శిల్పి దాన్ని చక్కగా చెక్కి 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 ఒక గర్భగుడిలో పెట్టిననుకోండి, దానికి మనం మొక్కుతాం. సో మేము మిమ్మల్ని చెక్కి 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 మంచిగా పౌడర్ వేసి ముద్దుగా తయారు చేసి ఇప్పుడు ఒక స్థానంలో మీరు నిలబెట్టినామనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పదు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ వెల్ఫేర్ సొసైటీ అనేది ఇంత సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదంటే ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ గ్రేట్ థింగ్. ఇంత మందికి ఏదో విధంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, అనాథ ప్రేత సంస్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు అశ్వమేధయాగ పుణ్యం చేసిన ఫలం వస్తుంది అని చెప్పి శ్రీనివాస్ చెప్పారు. ఎవరు చనిపోతున్నారంటే ఎవరు ముందుకు రావాలంటే మనం చేసినామంటే ఇక అంతకంటే ఎక్కువ మనం చేయవలసిన ఏమీ లేదు. పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అంటాడు. సో మీరందరూ కూడా పడి లేస్తున్న సముద్రపు కిరటాలు, మీరందరూ కూడా సమాజానికి ఒక ఆదర్శం. జైపూర్ పిల్లలు అంటే ఎక్కడ పోయినా కూడా ఆదర్శంగా ఉంటారు. అష్టైశ్వర్య సిద్ధులతో ఉండాలని ఆ భగవంతుని మనస వాచ కర్మ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి చేస్తున్న పిల్లలు నడిపే సోపతి సొసైటీ రియల్లీ చాలా అప్రిషియేషన్ చేయాల్సింది. దానికి ఒక చిన్న చెప్తాను నానుడి, నీకోసం జీవిస్తే నీతోనే ఉంటావు, అదే నువ్వు జనం కోసం పాటుపడితే జనంలో ఎప్పటికీ నిలిచిపోతావు అన్నట్టు మీరు అలా సోపతి సొసైటీ నేర్చుకొని మీరు ఇలా జనం కోసం పాటుపడడం, మీతో పాటు మీరు మమ్మల్ని అంత ఉన్నత స్థానంలో ఊహించుకోవటం మేము కూడా గర్వంగా, యాక్చువల్గా మేమేం సహాయం చేశామో అనేది మాకంటే ఎక్కువ, చేశామో లేదో మాకు తెలియదు. శ్రీనివాస్ ఒకటి అడిగాడు, మీకు ఒక ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఇస్తున్నా సరే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ మొదలు సభ, ఎందుకంటే చిన్న పిల్లవాళ్ళైనా నాకంటే వయసులో కానీ దాంట్లో అందులో ఇంకా విద్యార్థులు అంటే వయసులో ఉండే అవకాశం లేదు కనుక మొదలు క్షమించాల్సి ఎందుకు కోరుతున్నానంటే, నేను ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆ బాధ్యత కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం నాకు ఉండే. ఎందుకంటే నా పాఠశాల, ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో అంబేద్కర్ జయంతి యొక్క అది పూలమాల సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది కనుక దాన్ని చేసి రావడం వల్ల నాకు ఆలస్యం జరిగింది. కూడా అంటే చేతనైన వారికి చేత కాని వారికి సాయం చేయడం గొప్పతనం, కానీ చేతనైన వాడు ఎట్లా చేసుకోగలుగుతారు. ఇంకా ఆ రకమైన వాటిలో మీకు ఇంకా అవకాశం కల్పించాలని, ఆ రకమైనటువంటి అవకాశాలు రావాలని, చేయడంలో మీకు ఆయురాయురాలు కలిగించాలని, మీ పిల్లవాళ్ళ యొక్క మీతో పాటు మీ పిల్లవాళ్ళ కూడా భవిష్యత్తు బాగా ఉండాలని ఆ కోరిక
పని అన్ని తీరాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు సహకారం అందించారు. మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా రేగమేరా బ్రతుకు మాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము మతము ఏమి లేవని తమకు దోషం సాగినప్పుడు చిన్నప్పుడు చదువు నేర్పినటువంటి గురువులకు మరియు నాతోటి చదువు నేర్చుకున్నటువంటి మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందన. నేను భీమారంలో ఉంటున్నాను. నేను డిఎంఐటి కంప్లీట్ అయిన తర్వాత భీమారంలో మిషనరీ హాస్పిటల్ ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాను. 2 పిల్లలు, ఆ పిల్లలు చెన్నైలో చదువుకుంటున్నారు. నేను భీమారంలో సెటిల్ అయ్యాను. అది నాకున్న బయోగ్రఫీ. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి రావాలనే ఉద్దేశం కొద్దీ పొద్దున్నే రెడీ అయి రావడం జరిగింది. కొత్త ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఇంతమంది మన మిత్రులు ఇక్కడికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సోపతి వెల్ఫేర్ సొసైటీ ఇంత బాగా పనిచేయడానికి గురువులు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అందరం ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా అది జనంపల్లి శ్రీనివాస్కు మన టీచర్ అయినటువంటి మన ఫ్రెండ్కు అది తనదే గొప్పతనం అని చెప్పి అనుకోక తప్పదు. మందకు బోర్డు ఎంత అవసరమో మనం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మరి ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం అనేది జనంపల్లి శ్రీనివాస్ యొక్క గొప్పతనం. జీవిత సారం ఉన్నటువంటి పాఠాలు రాస్తున్నటువంటి వాళ్ళు. అన్నదమ్ములు ఆస్తి లేక అవ్వయ్యను సాధమంటారు, పాలోళ్ళే పగవాళ్ళని పలుకుతుంటారు, పాడే మోసడాళ్ళేనని మరిసిపోతారు. జానెడు జాగకు నేడు జగుడమడుతారు, జానెడు జాగకు నేడు జగుడమడుతారు, చివరి కోయే 6 అడుగులు మరిసిపోతారు. ఉండలేవురా మనిషి ఉరకలెందుకు, వచ్చిపోయే జీవితాన పరుగులెందుకు అని పట్టుదలతో అది నేర్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను తను ఇప్పుడు ఏమి సంపాదిస్తుంది టైలరింగ్ నేర్చుకున్నది నెగటాలుగా మాట్లాడాను. పట్టించుకోలే. నేను ముందుకెళ్ళడం మొదలుపెట్టాను. దాంట్లో మళ్ళీ వేరే రూట్లో వెళ్ళి టైలరింగ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. టీచర్గా చాలామంది ఎవ్రీ ఇయర్ మినిమం 8 ఇయర్స్గా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేస్తున్నాను. దాంట్లో ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్ పైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. నేను ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్ అంటే బ్యాచ్కి ఒక 20 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ అయినా లైవ్లో సెట్ అయ్యి ఫోన్ చేసి మేడం మేము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామని మాట్లాడి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. దానికి చాలా గర్వం. ఇందాక మన సార్ వాళ్ళు అన్నారు కదా, మన గురువులు మనకి ఏ అవార్డ్స్ ఇచ్చినా కాదు, మన శిష్యులు ఎంత ఎదిగారనేది మనకు అప్పుడు అది వాళ్ళకి నిజమైన గురుభక్తి. అలాగే నా శిష్యులు నా ముందు ఎదిగి నాకు ఫోన్ చేసి నేను ఇట్లా సెట్ అయ్యాను, కొంత సంపాదించుకుంటున్నాను మేడం, మీ వల్లే అది అని చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెసేజ్ తీసుకున్న శాలరీ గుర్తురాదు ఆ టైంలో. అది నేను చేయగలిగాను. ఇది రాదు అనకుండా ఈ టాలెంట్ని వెతుక్కొని ప్రతి ఒక్కరు తన కాళ్ళ మీద తను నిలబడాలనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి మన సోపతి తరఫున చెప్పుకోవాలంటే మన జలంపల్లి శ్రీనివాస్ గారు మనందరము లేదు సార్, మనందరము వెనకాల నుండి నడిపించినా కూడా ముందుండి ఇంత ఎత్తుకు ఇంత గుర్తింపు వస్తుంది అంటే మనందరం చేస్తున్నాం కావచ్చు, కానీ దానికి ఇంత నడిపించాలంటే చాలా శ్రమ అవసరం దీనికి. అది మన సార్ వాళ్ళు చేస్తున్నారు. మనందరూ సూపర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనందరం ఇలా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది.
అసలు గెట్ టుగెదర్ అనేది చాలా వరకు చాలా ట్రెండ్, ఒక ఫ్యాషన్ లాగా కాకుండా ఒక సోపతి వెల్ఫేర్ సొసైటీ అనేది ఏర్పరిచి ఇన్ని సంవత్సరాలు అంటే 8 ఇయర్స్ నుంచి నిర్విరామంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన నా మిత్రులందరికీ, అంటే సమయాన్ని మరియు వాళ్ళ శ్రమను కేటాయించి ఇంత సక్సెస్ కావడానికి కృషి చేసిన నా సోదర సమానమైన మిత్రులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా మరియు అభినందన కూడా తెలియజేస్తూ అమ్మాయిని గుర్తింపు తెచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తగారి ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ, నన్నైతే ఒక గుర్తింపు ఉంది, ఇక్కడ కూడా ఉందని అనుకుంటున్నా. అంటే నేను నేర్చుకున్న కొన్ని సంస్కారాలు స్కూల్లో కానీ, గురువుల వద్ద దగ్గర కానీ, అమ్మ నాన్న దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నా. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ సొసైటీ ద్వారా అంటే నాకు ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది, కానీ దీని ద్వారా చాలా నేర్చుకున్నా. మన ఫ్రెండ్స్ ఒక సొసైటీ ఇంకా నిర్విరామంగా, ఇది సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం కదా, షష్ఠి పూర్తి వరకు కూడా ఉండాలనుకుంటున్నాను. షష్ఠి పూర్తి వరకు కూడా అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. దరిదాపుగా నేను తెలిసి ఉంటాను అనుకుంటున్నా అందరికీ. నేను వ్యాపారం చేస్తున్నా, ఇండస్ట్రీలు పెట్టినాను. ఒకటి కరీంనగర్లో సీడ్ ప్లాంట్ పెట్టినాను, ఒక 20-30 మందికి ఉపాధి కలిగించినాను, 20-30 ఫ్యామిలీస్కు. భీమవరంలో రైస్ మిల్ పెట్టినాను, ఒక 50 మందికి ఉపాధి కలిగించుకున్నాను. నాకు 2 పాప బాబు, చాలా మంచి సెటిల్ అయినాను. నాకు మా పెద్దసారి చెప్పింది ఒకటే, శ్రమ చేస్తే ఫలితం అదే వస్తుంది, పని చేసుకుంటావు అని చెప్పింది. నాకు అది ఎప్పటికి గుర్తుంటుంది. నడుచుకుంటూ ఇక్కడ జైపూర్ రావాలి, వర్షం వచ్చినా కూడా వర్షంలో తడవాలి, ఎండ కొడితే ఎండలో ఎండాలి, వాగులు వస్తే వాగులు దాటేసి వెళ్ళిపోవాలి. ఆ విధంగా చలి పెడితే కూడా చలికి కూడా వణుక్కుంటూ రావాలి. ఒక్కొక్కసారి అయితే మొత్తం తడిసి ముద్దయి క్లాస్ రూమ్లో కూర్చొని వణుక్కుంటూ కూడా క్లాసులు విన్న సందర్భాలు ఉన్నాయి. మనం కలుసుకోవడం చాలా సంతోషకరం. గురుదక్షిణ, గురువులను గౌరవించడం అనేది అది క్రమశిక్షణతో కూడింది. నా పేరు రావుల తిరుపతి, మా భార్య పేరు తిరుమల. 20 ఇయర్స్లో పెళ్ళి అయింది. చేసేటి అన్ని స్టేటస్లు నేను పెడుతుంటే మా ఫ్రెండ్స్ అడుగుతారు, సోపతి అంటున్నది ఎక్కడ అంటే నేను చెప్తా, మావాడు ఈసరిగా చెప్తున్నాడు, నా వైపు ఎట్లా. సోపతి సిల్వర్ జూబ్లీ అనేది మన అదృష్టం, ఇంకోటి సంతోషం. ఇటువంటి అవకాశం ఎవరికి రాదు. దీనికి రాని వాళ్ళ మాత్రం దురదృష్టం. ఎందుకంటే 3-4 నెలల నుంచి శ్రీనివాస్కు ప్రతి నెల ఒక్కసారి ఖచ్చితంగా ఫోన్ చేస్తా, మనం ఎప్పుడు సిల్వర్ జూబ్లీ చేసుకుంటామని ప్రతి నెల ఫోన్ చేసేది. వ్యవసాయ పనులు నేర్చుకొని చేసి నేను కుటుంబాన్ని, మా ఆయన నేను కలిసి నడిపిస్తాను. సబ్జెక్టులో ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా. దానికి కారణం ఒకటే సార్. కారణం ఏంటంటే మా ఊరు పోలంపల్లి, మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చెరువు కట్ట ఉంటుంది సార్. చెరువు కట్టలో ప్రతి వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు గాలాలు వేసి చేపలు. ఈరోజు ఈ టీచర్ కాకుంటుంటే మనందరినీ కట్టెల మోపు ఎందుకన్నా అంటే సార్, ఒక్కొక్క కట్టెను సింపుల్గా చేతిలో పట్టుకుని ఇస్తే విరిగిపోతుంది. సైలెంట్గా ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు వెళ్ళి సైలెంట్గా కూర్చునేవారు. అంత స్ట్రిక్ట్ ఉండే. ఏ చిన్న విషయమైనా కానీ సార్ చాలా కోపం చేసి, చాలా అంటే ఆ కోపం కూడా మన మంచి కోసమే, ఆ క్రమశిక్షణ పెట్టడానికే ఆ సార్ అట్లా ప్రవర్తించేవాడు. అది మన మంచి కోసమే. ఆ క్రమశిక్షణ వల్లనే మనం ఈ స్థాయికి రావడం జరిగింది. నేను 10th క్లాసు ఒకటే 1 ఇయర్ ఇక్కడ చదువుకున్నా. అతడు ఒక టీచర్గా ఉండడం అనేది చాలా అదృష్టం కావడం అనేది. ఎందుకంటే ఎంతోమంది శ్రీనివాసుని అతడు తయారు చేయగలుగుతాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో అతను నిలబెట్టగలడు. ఇటువంటి సోపతి సొసైటీ ఎంతోమంది తయారు చేసి ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతాడు. అది మనకు మిత్రుడిగా ఉన్నటువంటి గొప్పతనం.